ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 10th క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటిది? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ellipse. Equation of the ellipse referred to its major and minor axes are major and minor axes are major and minor axis as coordinate axis. As coordinate axis x comma y respectively. X comma y respectively with lattice rectum of length, with lattice rectum of length 4 and distance between foci and distance between foci 4√2. ఓకేనా? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ రెఫర్ టు ఇట్స్ మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ యాజ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ. అంటే మేజర్ యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్గా తీసుకోమంటున్నాడు, మైనర్ యాక్సిస్ని వై యాక్సిస్ కింద తీసుకోమన్నాడు. దట్ మీన్స్ ఏంటి? జనరల్ స్టాండర్డ్ ఎలిప్స్ అనమాట, హారిజాంటల్ ఎలిప్స్ అని. అంతేనా? లాటస్ రెక్టమ్ ఇచ్చాడు 4 అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకా ఇచ్చాడు 4√2. అయితే దాని నుంచి మనం ఏం చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఓకేనా? సొల్యూషన్లో గివెన్ length of latus rectum, హారిజాంటల్ ఎలిప్స్ తీసుకుంటే మేజర్ యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ గాను మైనర్ యాక్సిస్ని వై యాక్సిస్గా తీసుకోమన్నాడు. కాబట్టి అంటే హారిజాంటల్ ఎలిప్స్ అంటే స్టాండర్డ్ ఎలిప్స్, సెంటర్ 0,0 అవుతుంది. అండ్ దీనికి లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటి? 2b²/a. అంతేనా? 2b²/a ఈజ్ ఈక్వల్ టు, అది ఎంత ఇచ్చాడు మనకి? 4 ఇచ్చాడు. 4. దిస్ ఎంప్లాయిస్ 2b² ఈజ్ ఈక్వల్ టు 4a. ఈ 2 దీంట్లో క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఎంప్లాయిస్ b² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 దీంట్లో 2 4లో 2 టైమ్స్ కాబట్టి b² ఈజ్ ఈక్వల్ టు 2a. b² ఈజ్ ఈక్వల్ టు 2a ఇచ్చింది. మనం ఇంకోటి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కదా ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫార్ములా. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్కి ఫార్ములా. ఇది బట్ దీంట్లో మనకు అన్నోన్స్ ఏమున్నాయి? a² b². అంటే ఏబీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ వాల్యూస్ మనకి ఫైండ్ అవుట్ చేయడానికి సంబంధించి మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 4 అని ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇచ్చాడు. ఫోకై అంటే ఇది ఎస్, ఇది ఎస్ డాష్. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫోకై. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏఈ, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏఈ ప్లస్ ఏఈ ఎంత అవుతుంది? 2AE. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఎంత అనమాట? 2AE. అండ్ గివెన్ ఏమి ఇచ్చాడు? అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఫోకై 2AE ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 4√2. దిస్ ఎంప్లాయిస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు? 2 టైమ్స్ కాబట్టి 2√2.
బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a వచ్చింది, ఏఈ ఈజ్ ఈక్వల్ టు మనకి 2√2 వచ్చింది. దీన్ని యూజ్ చేసుకున్నాను ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్లో మనకి బీ స్క్వేర్ వాల్యూ వచ్చేసింది అటువంటిగా. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a, సారీ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a, ఏబీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం నేను ఎసెంట్రిసిటీ గురించి చెప్పినప్పుడు ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అలాగే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇదొకటి గుర్తుపెట్టుకోమని చెప్పాను. అలాగే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఇలా కూడా రాయొచ్చు. ఈ 3 ఫామ్స్ గుర్తుపెట్టుకోండి, మనకు ఉపయోగపడతాయి అని చెప్పాను. ఇప్పుడు ఈ ఫామ్స్ మనకు పిక్చర్లోకి వస్తాయి. ఏ విధంగా దాన్ని పిక్చర్లోకి రావాలి అంటే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్. ఓకేనా? ఏఈ మనకి ఎంత వచ్చింది? 2√2 అంతేనా? ఏఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 2√2. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a. ఇవన్నీ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. వీ నో దట్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. దట్ మీన్స్ ఏ స్క్వేర్ మైనస్ ఏఈ హోల్ స్క్వేరేగా బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? బీ స్క్వేర్ ఇక్కడ నుంచి మనకి ఎంత? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, లేదంటే దీన్ని ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. బీ స్క్వేర్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2a. అండ్ ఏఈ ఎంత? ఏ స్క్వేర్ మైనస్ 2√2. సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2 అని రాసుకోండి. ఈక్వేషన్ 1 నుంచి బీ స్క్వేర్ అని పెట్టి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a సబ్స్టిట్యూట్ చేసాం. ఏఈ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏఈ ఈజ్ ఈక్వల్ టు 2√2 సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 2a ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 8. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2a మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. 2 4 జర్ 8 మైనస్ 4a ప్లస్ 2a మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ కామన్ తీస్తే ఏ మైనస్ 4 ప్లస్ ఇక్కడ ఏ కామన్ తీస్తే 2a కామన్ తీస్తే 2 కామన్ తీస్తే ఏ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? ఈ రెండింటిలో మళ్ళీ ఏ మైనస్ 4 కామన్ అనుకుంటే ఏ మైనస్ 4 ఇంటూ ఏ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అర్థం ఏంటి? హియర్ ఏ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఏ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఏ అనేది ఏంటి? ఇక్కడ ఏ అనేది సెమీ లేటస్ రెక్టమ్. ఇది దీంట్లో సెమీ మేజర్ యాక్సిస్. అది నెగిటివ్ ఉంటుంది కదా, డిస్టెన్స్ అండ్ లెన్స్ ఆర్ కెనాట్ బి నెగిటివ్, కాబట్టి ఇది రిజెక్టెడ్. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. మనకి ఏ వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ యూజ్ చేసుకొని ఏ వాల్యూని పుట్ ఈక్వేషన్ నెంబర్ 1లో పెట్టండి. పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a. అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 16. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ 4 అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంత 8. దేర్ ఫోర్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, దేర్ ఫోర్ required equation of ellipse is x square by a square ఎంత 16 plus y square by b square ఎంత 8 is equal to 1. This is the required equation of ellipse. This is the answer. Okay, ఇది క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఏంటది? ఇఫ్ ఎ టాంజెంట్ టు ది ఎలిప్స్, ఇఫ్ ఏ టాంజెంట్ టు ది ఎలిప్స్, టాంజెంట్ టు ది ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ గ్రేటర్ దెన్ బి. ఏ గ్రేటర్ దెన్ బి అంటే స్టాండర్డ్ ఎలిప్స్ అనమాట. మీట్స్ ద మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్, మీట్స్ ది మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ at M, capital M and capital N, capital M and capital N respectively. Then prove that a square by cm whole square plus b square by cn whole square is equal to 1, where c is the center of the, where c is the center of the ellipse. Center of the, if a tangent to the ellipse x square by a square plus y square by b square is equal to 1 meets the major axis and minor axis at m and n. m and n దగ్గర ఈ ఎలిప్స్ యొక్క టాంజెంట్ ఇంటర్సెక్ట్ అవుతుంటే మీట్స్ అన్న ఇంటర్సెక్ట్ అన్న ఒకటిగా ఇంటర్సెక్ట్ అయితే దాన్ని ప్రూవ్ దట్ ఏ స్క్వేర్ బై సిఎం స్క్వేర్ బై బీ స్క్వేర్ బై సిఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ సి ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. ఓకేనా? సొల్యూషన్లో ఏం చేద్దాం, రఫ్గా ఒక డయాగ్రామ్ డ్రా చేయండి. ఎక్స్ఎక్స్ వైఎక్స్, ఇది కొంచెం త్వరగా చేయండి. ఇప్పుడు ఒక టాంజెంట్ పాయింట్ దగ్గర దీనికి టాంజెంట్ డ్రా చేసాం అనుకోండి. టాంజెంట్ డ్రా చేస్తే టాంజెంట్ టు ది ఎలిప్స్, ఈ ఎలిప్స్ని డ్రా చేస్తే ఈ టాంజెంట్ మేజర్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంటే మీట్ చేస్తుంది ఎం దగ్గర, మైనర్ యాక్సిస్ని ఎన్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంటే ఈ సి అనేది సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. అయితే ఓకేనా? అయితే మనం ఇది ప్రూవ్ చేయాలి, ఏ స్క్వేర్ బై సిఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై సిఎన్ స్క్వేర్. ఇప్పుడు మన ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాయాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పి అనేది ఏ కాస్ థీటా బీ సైన్ థీటా, అంటే పారామెట్రిక్ పాయింట్ తీసుకుందాం, ఏ కాస్ థీటా ప్లస్ బీ సైన్ థీటా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనం రాయాలంటే మనకి ఏదైనా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకు కావాలి. అర్థమైందా? లేదంటే స్లోప్ ఫామ్లో రాయాలంటే కనీసం స్లోప్ అనేది తెలిసి ఉండాలి. మనకి ఏది తెలియదు, ఓన్లీ ఎలిప్స్ మాత్రమే తెలుసు. అర్థమైందా? అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పారామెట్రిక్ పాయింట్ని ఎజ్యూమ్ చేసుకుంటాం అనమాట. ఎలిప్స్ మీద పారామెట్రిక్ పాయింట్ని మనం ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకోవాలి, ఏ కాస్ థీటా కామా బీ సైన్ థీటా, ఈ విధంగా మనం పాయింట్ని తీసుకోవచ్చు. లెట్ పీ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు
A cos theta, B sin theta, be a point on be any point on the ellipse. Then equation of tangent at P theta to the ellipse x square by a square plus y square by b square is equal to 1. ఏ గ్రేటర్ దెన్ మీ అన్నాడంటే స్టాండర్డ్ ఎలిప్స్ అనే కదా అర్థం. ఈజ్ మా ఆల్రెడీ చెప్పాను కదా, ఈ పాయింట్ దగ్గర మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాయాలంటే మనం ఏం తీసుకోవాలి, ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాం. ఈజ్ S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే xx1 బై ఏ స్క్వేర్ ప్లస్ y1 బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. x1 y1 పాయింట్ దగ్గర ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ది ఎలిప్స్, ఇది ఫార్ములా ఇది. దిస్ ఎంప్లాయిస్ ఇప్పుడు x1 y1 బదులుగా ఏం పెట్టాలి, ఈ పాయింట్ పెట్టాలి. x ఇంటూ ఏ కాస్ థీటా బై ఏ స్క్వేర్ ప్లస్ y ఇంటూ బీ సైన్ థీటా బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ ఈ ఏ కట్ అయిపోతాయి, ఈ బి కట్ అయిపోతుంది. కట్ అయిపోయి కాస్ థీటాని కిందకి తీసుకొచ్చేసాం అనుకోండి, కాస్ థీటాని కిందకి తీసుకొస్తే ఎక్స్ బై ఏ బై కాస్ థీటా ప్లస్ వై బై ఇక్కడ సైన్ థీటాని కూడా కిందకి తీసుకొచ్చేసండి, బి బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ కాస్ థీటా బి సైన్ థీటా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం పారామెట్రిక్ పాయింట్ని ఎలిప్స్ మీద ఏ కాస్ థీటా బి సైన్ థీటా ఎందుకు తీసుకోవాలి, ఏదైనా పాయింట్ మనం పారాబోలా మీద తీసుకున్నాం. పారాబోలా తీసుకుంటే మన పారాబోలా మీద పారామెట్రిక్ పాయింట్ని ఏం తీసుకున్నాం మనం, ఏటీ స్క్వేర్ 280 తీసుకున్నాం. ఆ ఏటీ స్క్వేర్ 280 పాయింట్ని మనం వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈక్వేషన్లో పెడితే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. దట్ మీన్స్ ఏంటి, ఆల్వేస్ సాటిస్ఫైడ్ అన్నమాట, అంటే ఆల్వేస్ ట్రూ అని అర్థం. అంటే ఏదైనా పారామెట్రిక్ పాయింట్ మనం తీసుకుంటే ఆ పారామెట్రిక్ పాయింట్ ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ దట్ పారామీటర్, అప్పుడు దాన్ని పారామెట్రిక్ పాయింట్ అంటాం. ఇది కూడా పారామెట్రిక్ పాయింట్ ఎందుకయిందంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏది, ఏ కాస్ థీటా, కాబట్టి ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్. అలాగే వై అంటే బి సైన్ థీటా, కాబట్టి బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ క్యాన్సిల్, బీ స్క్వేర్ క్యాన్సిల్, అండ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, దిస్ ఈజ్ ఆల్రెడీ ఆల్వేస్ ట్రూ. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇట్స్ అన్ ఐడెంటిటీ, అర్థమైందా, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, ఇట్స్ ఆల్వేస్ ట్రూ. కాబట్టి వీ కెన్ టేక్ ది పాయింట్ parametric point as the parametric point a cos theta b sin theta on the standard ellipse x square by a square plus y square by b square is equal to 1. మనం పారామెట్రిక్ పాయింట్ కింద దాన్ని తీసుకోవచ్చు, అందుకని దీన్ని పారామెట్రిక్ పాయింట్ తీసుకుందాం. పారామెట్రిక్ పాయింట్ యూజెస్ కూడా మనం చెప్పాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనం ఎందుకు తీసుకుంటాం, ఏదైనా మనకి కాల్కులేషన్స్ ఈజీ అవ్వడానికి, అండ్ ఏదైనా పాయింట్ని మన అన్నోన్ పాయింట్ని ఎజ్యూమ్ చేసుకోవడానికి మన పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ కేసులో మనకి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకు తెలియదు, ఈ ట్యాంజెంట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని మనం ఈ విధంగా ఏ కాస్ థీటా బీ సైన్ థీటా తీసుకొని దాని నుంచి మన ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాసాం. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఈ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఎక్కడెక్కడ టచ్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని m దగ్గర, వై యాక్సిస్ని n దగ్గర కట్ చేస్తుంది. దట్ మీన్స్ వాట్ ఇట్ మీన్స్, ఈ రెండు ఇక్కడ చేస్తుందంటే ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్స్లో కూడా మనం తెచ్చుకున్నాం. ఇది నథింగ్ బట్ ఏంటి చూడండి, ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. ఇలాగ కోఆర్డినేట్ యాక్సిస్ అయితే ఇదొక లైన్ ఉందంటే
ఈ లైన్ని x/a + y/b = 1 ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయొచ్చు దీన్ని. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఎక్స్ ఇంటర్సెప్ట్, ఎక్స్ కింద ఏదైతే ఉందో డినామినేటర్ దాన్ని ఏమంటాం ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ని వై కింద అంటే వై ఇంటర్సెప్ట్, వై కింద ఎంత అవుతుందో ఆ నెంబర్ని ఇది వై ఇంటర్సెప్ట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా సేమ్ x/సంథింగ్ y/సంథింగ్ = 1 అంటే ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎంత, ఎక్స్ ఇంటర్సెప్ట్ మీన్స్ అంటే సి నుంచి ఈ ఎమ్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అనమాట ఎంత అనమాట a/cos θ అనమాట, a/cos θ. అలాగే ఈ సెంటర్ నుంచి cn ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత అనమాట b/sin θ అనమాట. ఇది a/cos θ, ఎక్స్ ఇంటర్సెప్ట్ a/cos θ, ఇది కదా a/cos θ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి b/sin θ. సో ఇది అర్థమైందా. అంటే cm లెంత్ వచ్చింది a/cos θ, cn లెంత్ ఎంత వచ్చింది మనకి b/sin θ. అది అర్థం కావాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 given equation 1 meets the coordinate axis at m and n respectively. ఇదే కదా మనకి ఇచ్చింది. దేర్ ఫోర్ cm = ఎంత అవుతుంది, cm = a/cos θ, cn = b/sin θ. అప్పుడు cos θ = ఎంత అవుతుంది, దిస్ ఇంప్లైస్ cos θ = a/cm, దిస్ ఇంప్లైస్ sin θ = ఎంత b/cn. ఇది ఈక్వేషన్ 1 అనుకోవచ్చు, ఇది ఈక్వేషన్ 2 అనుకోవచ్చు. 1² + 2² స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తే ఏమవుతుంది, cos² θ = a². స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తే LHZ cos² θ, ఇది sin² θ = దీన్ని స్క్వేర్ చేస్తే a²/cm² + b²/cn². sin² θ + cos² θ = ఎంత 1 కదా మనకి. అంటే 1 = a²/cm² + b²/cn². ఇదే కదా ప్రూవ్ చేయమన్నది మనకి, ఇదే ప్రూవ్ చేయండి. హెన్స్ ప్రూవ్. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్. Equation of ellipse in the standard form. Such that distance between foci is distance between foci is 8 and distance between directrices 8 and
distance between directrices is 32. ఓకేనా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్. అంటే x² / a² + y² / b² = 1, a greater than b అనమాట. సొల్యూషన్లో గివెన్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, స్టాండర్డ్ ఎలిప్స్ కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఏమవుతుంది, 2AE = 8. దిస్ ఎంప్లాయిస్ AE = 4. ఇది 1 అనుకోండి, ఈక్వేషన్ 1 అనుకోండి. అందుకే డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ ఏమవుతుంది, 2 × A/E = 32. దిస్ ఎంప్లాయిస్ A/E = 2, 32లో 16 టైమ్స్ A/E = 16. ఇది 2 అనుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసి అనుకోండి, 1 × 2 చేయండి. 1 × 2 చేస్తే AE × A/E = AE అంట 4, A/E అంత 16. ఈ క్యాన్సిల్ అయిపోతే A² ఎంత వచ్చింది మనకి, 64. A² వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇంకేం కావాలి, B² కావాలి. ఈ B²కి సంబంధించి మనకి దిస్ ఇంప్లైస్ A = ఎంత అవుతుంది, 8. నెగిటివ్ వాల్యూ ఎలాగ తీసుకోం కాబట్టి A = 8 తీసుకుంటాం. A = 8. Put A = 8 in equation 1లో పెట్టండి. దిస్ ఎంప్లాయిస్ 8E = 4. అంటే E = ఎంత అవుతుంది, 1/2. E = 1/2 అవుతుంది. అండ్ మనకి ఇంకొకటి తెలుసు, we know that B² = A² × 1 - E². ఇది మనకు తెలుసు. 3 ఫామ్స్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. దాని నుంచి A² అంత ఇక్కడ 64 అండ్ 1 - E² అంటే E ఎంత, 1/2. E² ఎంత అవుతుంది, 1/4. అంతేనా. అంటే 64 ఇది ఎల్సిఎం చేస్తే 3/4 అవుతుందిగా, 3/4. 4 64 ఎన్నిసార్లు, 16 టైమ్స్. అండ్ 16 × 3 అంత 48, 30, 48. Therefore B² = 48. A² = 64 వచ్చింది, B² = 40 వచ్చింది. Therefore స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అని రాయండి సరిపోతుంది. Therefore ఈక్వేషన్ of ellipse x² by required equation of ellipse x² by a² అంటే ఎంత, 64, y² by 48 = 0. Sorry, 1 = 1. This is the answer. ఇక్కడ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఏబి వాల్యూస్ మరి ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మల్టిప్లై చేశాను.
అలా కాకుండా మీ ఇష్టం ఎలాగైనా సరే మీరు ఎలాగైనా సాల్వ్ చేయండి. నేను చెప్పిన 3 ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఇలాగే ఈ 3 ఫార్మాట్స్ అండ్ ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ను యూజ్ చేసుకొని మీరు ఏ విధంగా సాల్వ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఇలాగే చేయాలని ఏం లేదు. ఏ విధంగా మీరు ఎలాగ ఐడియా వస్తే అలాగా మీరు సాల్వ్ చేయండి. బట్ ఏంటి, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ వచ్చేస్తుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మీరు ఆ విధంగా ఆ ఫ్రీడమ్ ఉంది, మీరు ఎలాగైనా సరే సాల్వ్ చేసుకోవచ్చు. ఆ ఫార్మాట్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్కడ ఉంది, ఏబీలు ఎక్కడ ఉన్నాయి, ఏ ఫార్మాట్లో ఉన్నాయి అది చూసుకొని ఈ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇది క్వశ్చన్ నెంబరు 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 ఇది 3 స్టార్ క్వశ్చన్. ఇది ఏమంటాడు, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ ఈజ్, ఇఫ్ ది length of the major axis of an ellipse is 3 times the length of its minor axis. 3 times the length of its minor axis. Length of a minor axis. Then find eccentricity of ellipse. Eccentricity అంటే E ఆఫ్ ది ఎలిప్స్. ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా చేయొచ్చు సొల్యూషన్లో. సొల్యూషన్లో ఏంటి, గివెన్ మేజర్ యాక్సిస్ ఆఫ్ అన్ ఎలిప్స్ అంటే మేజర్ యాక్సిస్ ఏంటి 2b ఈజ్ ఈక్వల్ టు 3 times ది మైనర్ యాక్సిస్ అంటే 3 times ఆఫ్ 2a. మైనర్ యాక్సిస్ 3 times ఉందంటే మేజర్ యాక్సిస్ అంటే 2b ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ 2a అంటే 2b ఈజ్ ఈక్వల్ టు ఎంత 6a. ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు 3 times కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 3a. ఓకేనా? అంటే b బై a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ ఈజ్ 3 times ది లెంత్ ఆఫ్ ఇట్స్ మైనర్ యాక్సిస్. 2b ఈజ్ ఈక్వల్ టు అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ 2b. ఓకేనా? అంటే 2a ఈజ్ ఈక్వల్ టు ఎంత 6b. అంటే ఇది ఎన్నిసార్లు 3 times కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 3b. అంటే b బై a
ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/3 1/3 అంతే. b/a ఈజ్ ఈక్వల్ టు 1/3. దీని నుంచి మనం b/a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 1/9 అవుతుంది. వీ నో దట్ ఎందుకు ఇదంతా చేసాం, వీ నో దట్ ఈ స్క్వేర్ ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/b²/1 మైనస్ b²/a². అంటే ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ b²/a² మనం ఏమి రాయొచ్చు b/a హోల్ స్క్వేర్ కింద రాయొచ్చుగా, రాయొచ్చు. దిస్ ఎంప్లాయిస్ అంటే ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ b/a హోల్ స్క్వేర్ ఎంత 1/9. అంటే ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఎల్సిఎం చేస్తే 9 మైనస్ 1 8/9. దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8/9. దట్ మీన్స్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2√2/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా. ఈ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 13 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ది ఫార్మ్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ది ఫార్మ్. x minus h whole square by a square, y minus k whole square by b square is equal to 1. Given the following data. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడు. సెంటర్ 2, -1. 2, -1. One end of the major axis. One end of the major axis 2, -5. 2, -5, కామా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/3. ఇది ఫస్ట్ బిట్. ఈ ఇచ్చిన డేటాను యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈ ఫామ్లో రాయమన్నాడు. ఓకేనా. మనకి సెంటర్ ఇచ్చేసాడుగా. సొల్యూషన్లో సెంటర్ h, k ఈజ్ ఈక్వల్ టు 2, -1. దీంట్లో h, k వాల్యూస్ వచ్చేసినాయి మనకి. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, a² b² వాల్యూస్. అది దేని బట్టి యూజ్ చేస్తాం మనం, దేని యూజ్ చేసి మనం చేయాలి 2, -5 ఈ ఈజ్ ఈక్వల్ టు 1/3. వీటిని యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఒకటి మేజర్ యాక్సిస్, వన్ ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే 2, 5 అంటే వర్టిసెస్ అనమాట. ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే మనకి ఏమి ఇచ్చినట్టు, వర్టెక్స్ ఇచ్చినట్టు అనమాట. ఒక వర్టెక్స్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. అండ్ ఇది సెంటర్ ఇచ్చాడు. సెంటర్ను వర్టెక్స్ ఒకే లైన్ మీద ఉంటాయి కదా. సెంటర్ అండ్ వర్టెక్స్ ఒకే లైన్ మీద ఉంటాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇది ఏంటనమాట, వర్టికల్ లైన్ అనమాట. వర్టికల్ లైన్కి ఎప్పుడు కూడా ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయి. దట్ మీన్స్ ఇక్కడ 2, -1 అయితే పాయింట్, సెంటర్ ఇక్కడ ఉందనుకోండి 2, -1. 2, -5 ఎలా ఉంటుంది, కింద జరగదు -1, -2, -3, -4 ఇలా కదా.
అంటే 2, -5 ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇది సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అయితే అది ఒక వర్టెక్స్ ఇది అవుతుంది. అర్థమైందా? అంటే ఈ కొంచెం డయాగ్రామ్ కొంచెం ఇంకా కిందకి వేయండి. ఇది ఇక్కడి నుంచి ఇది 2, -1 అనుకున్నాం. ఇది సెంటర్. ఓకేనా? ఒక వర్టెక్స్ ఎలా ఉందంటే మనకి ఎలిప్స్ ఏ విధంగా ఉండాలి? ఎలిప్స్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు అంటే వర్టికల్ ఎలిప్స్ అనమాట. ఇది ఒక వర్టెక్స్ ఈ విధంగా ఇచ్చాడంటే ఇంకో వర్టెక్స్ 1.5 మేజర్ యాక్సిస్, అంటే మేజర్ యాక్సిస్ నిలువుగా ఉంటుంది. దీన్ని వర్టికల్ ఎలిప్స్ అని మనం ఏ విధంగా డిసైడ్ చేసాం? ఈ సెంటర్ను వర్టెక్స్ని ఈ రెండు పాయింట్స్ని ఎక్స్ కోఆర్డినేట్స్ని కంపేర్ చేసుకొని మనం ఇది వర్టికల్గా ఉంటుందని డిసైడ్ చేసాం. ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ అయితే మనకి వర్టికల్ లైను, వై కోఆర్డినేట్స్ ఈక్వల్ అయితే హారిజంటల్ లైను వస్తాయి. సో ఇది మేజర్ యాక్సిస్ ఏదై ఉండాలి? వై యాక్సిస్ అయి ఉండాలి. అంటేనా? అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇది మొత్తానికి లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2b కాబట్టి ఇది b, ఇది b. అంటే ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఎంత అనమాట? b అనమాట. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే b వాల్యూ వస్తుంది. ఓకేనా? ఆ b వాల్యూని యూజ్ చేసుకొని మనం, ఓకేనా, ఈ ఎసెంట్రిసిటీని యూజ్ చేసుకొని మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ b ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? దీనికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. x1 - x2 హోల్ స్క్వేర్ అంటే 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ -1 + 5 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ ప్లస్ -1 + 5 అంటే 4 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16. 16 రూట్ ఎంత? 4. సో దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. అండ్ వీ నో దట్ వర్టికల్ ఎలిప్స్కి ఈ స్క్వేర్ ఎంత అవుతుంది? వర్టికల్ ఎలిప్స్కి ఫర్ we know that and లేదంటే we know that e square is equal to 1 minus ఇక్కడ b ఎక్కువ ఉంది కాబట్టి b డినామినేటర్లో వస్తుంది. అంటే a square by b square అంటే e square is equal to b square minus a square by b square. ఇప్పుడు మనకు ఆల్రెడీ b వాల్యూ వచ్చింది, మనకి ఏ వాల్యూ కావాలి? ఏ వాల్యూ గురించి మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇదేమవుతుంది? దిస్ ఎంప్లాయిస్ ఈ స్క్వేర్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింపుల్గా మీరు పని చేయట్లేదండి, ఇంకో ఫార్మేట్ కూడా మనం అంతేలే. బీ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది ఇటువైపు తీసుకొచ్చేసి బీ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ వాల్యూ ఎంత? 4 కాబట్టి బీ స్క్వేర్ అంటే 16. 1 మైనస్ మనకి ఈ ఎంత ఇచ్చాడు? ఈ 1/3 ఇచ్చాడు. సో ఇది ఎంత అవుతుంది? 1/9. 1/9 అంటే 16 ఇంటూ దీన్ని ఎల్సిఎం చేస్తే 8/9. 8/9. ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 8 జర్ 128/9. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ x మైనస్ హెచ్ అంటే 2 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 128/9 ప్లస్ వై కే అంటే -1 ఇచ్చాడు, వై -1 ప్లస్ 1 బై 16 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది బిట్ నెంబర్ 1. అలాగే బిట్ నెంబర్ 2
బిట్ నెంబర్ 2 ఇచ్చాడు. సెంటర్ 4, -1, 4, -1, 1 end of the major axis -1, -1, comma 1 end of the major axis -1, -1 and passes through 8, 0. Passes through 8, 0. దీనికి సొల్యూషన్ సెంటర్ ఇచ్చేసాడు. గివెన్ సెంటర్ h, k ఈజ్ ఈక్వల్ టు 4, -1. ఇప్పుడు h, kలు వచ్చేసింది మనకి డైరెక్ట్గా, దీంతో ప్రాబ్లం లేదు. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? a² - b². ఆ a² - b² మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఈ ఎలిప్స్ 8, 0 నుంచి పాస్ అవ్వాలి అండ్ 1 end of మేజర్ యాక్సిస్ -1, -1 ఇచ్చాడు. ఇక్కడ ఇందాకట్లాగా మనం సెంటర్ని వర్టెక్స్ని మేజర్ యాక్సిస్ 1 end of మేజర్ యాక్సిస్ అంటే నథింగ్ బట్ అంటే వర్టెక్స్ 1 end of ఒక వర్టెక్స్ ఇచ్చినట్టు అనమాట. ఈ వర్టెక్స్ని దీన్ని మనం కంపేర్ చేసి చూస్తే y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయంటే అర్థం ఏంటి? ఈ రెండు కూడా వర్టెక్స్ అండ్ సెంటర్ రెండు కూడా హారిజెంటల్ లైన్ మీద ఉన్నట్టు అర్థం. ఇది సెంటర్ 4, -1 అయితే ఓకేనా. -1, -1 ఇటు రావాలి. 4, 3, 2, 1, 0, -1 అంటే ఎటువైపు రావాలి? ఇటువైపు లెఫ్ట్కి మనకి సెంటర్ లెఫ్ట్కి వస్తుంది అనమాట. ఐ మీన్ వర్టెక్స్ లెఫ్ట్కి వస్తుంది అంటే -1, -1 అంతే కదా. ఇటు నుంచి తగ్గించుకుంటూ వస్తే హారిజెంటల్ లైన్ మీద y కోఆర్డినేట్ తగ్గదు. y కోఆర్డినేట్ ఏం చేంజ్ అవ్వదు. y కోఆర్డినేట్ వర్టికల్ లైన్ మీద x కోఆర్డినేట్ సేమ్ ఉంటుంది, హారిజెంటల్ లైన్ మీద y కోఆర్డినేట్ సేమ్ ఉంటుంది. ఈ ఎల్లికలతో ఏమవుతుంది? x కోఆర్డినేట్ తక్కువగా ఉంటుంది కదా. 4, 3, 2, 1, 0 తర్వాత -1 ఇక్కడికి వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలన్నమాట. 4, -1కి లెఫ్ట్లో -1, -1 ఉండాలి. ఇట్ ఈజ్ హారిజెంటల్ లైన్ అండ్ దిస్ ఈజ్ ఏంటి? మేజర్ యాక్సిస్. 1 end of వర్టెక్స్ ఇది ఇచ్చాడంటే ఎలిప్స్ ఏ విధంగా ఉంటుంది అనమాట? ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది హారిజెంటల్ ఎలిప్స్ కాబట్టి ఈ మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ మొత్తం ఇది అనదర్ ఎండ్ ఆఫ్ వర్టెక్స్ అనమాట. ఇది ఒక వర్టెక్స్ ఇది ఇచ్చాడు మనకి. ఈ మొత్తం టోటల్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎంత? హారిజెంటల్ ఎలిప్స్కి 2a అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి a అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి a అవుతుంది. ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే అదే కదా a వాల్యూ. సో దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1, -4 ప్లస్ -1 -1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు -5 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. దట్ మీన్స్ 5 స్క్వేర్, దట్ మీన్స్ 5. దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. a ఈజ్ ఈక్వల్ టు 5 వస్తే ఇప్పుడు నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? దిస్ ఎంప్లాయిస్ a² ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? a² ఈజ్ ఈక్వల్ టు 25. a² 25. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే b కావాలి. b కావాలంటే దాన్ని మనం ఏ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? నెక్స్ట్ ఇంకోటి మిగిలిపోయింది. ఇది దిస్ ఎలిప్స్ పాసెస్ త్రూ 8, 0 కాబట్టి గివెన్ ఎలిప్స్ passes through 8, 0. This implies x minus h మనకు తెలుసు. h ఎంత 4. x minus h whole square by a square plus y minus k minus of -1 plus 1 by b square is equal to 1. ఇప్పుడు దేని నుంచి పాస్ అవుతుంది? 8, 0 నుంచి పాస్ అవుతుంది కాబట్టి x, y వాల్యూస్ దీంట్లో పెట్టండి. 8 - 4 హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ కూడా మనకు తెలుసు 25 ప్లస్ y అంతా
వై జీరో జీరో ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ మనకు తెలియదు ఈజ్ ఈక్వల్ టు 1. 8 మైనస్ 4 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 16 బై 25 ప్లస్ 0 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది చాలా 4 మార్క్స్ కోసం ఎంత ఇచ్చాడు కాబట్టి మీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం అర్థం చేసుకుంటే టక్ చేసేయాలి. బట్ మీకు అర్థం కావడం కోసం ఎంత చెప్పడం. 25 ఈ 16 బై 25, 16 బై 20 ఇటు తీస్తే 1 మైనస్ 16 బై 25. ఎల్సిఎం చేసేస్తే ఎంత అవుతుంది? ఇది ఎల్సిఎం 25 అండ్ 25 మైనస్ 16 ఎంత అవుతుంది? 9. 1 by b square is equal to, this implies b square is equal to ఎంత అవుతుంది? రెసిప్రోకల్ అవుతుందిగా 25 by 9. ఇప్పుడు మన a స్క్వేర్ 25 వచ్చింది, b స్క్వేర్ 25 by 9 వచ్చింది. therefore required ellipse is x minus 4 whole square by a square అంటే ఎంత? 25 ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 25 by 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీన్ని లేదంటే 9 పైకి తీసుకెళ్ళిపోవచ్చు. x మైనస్ 5 హోల్ స్క్వేర్ బై 25, 9 పైకి తీసుకెళ్ళిపోతే 9 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా అయినా పర్లా, ఇలా అయినా పర్లా, ఏదైనా పర్లా, ఎలా అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇది సెకండ్ బిట్. థర్డ్ బిట్, ఇది చాలా మంచి కాన్సెప్ట్. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ చాలా మంచి కాన్సెప్ట్ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. ఇది మొత్తం చేసేది మన 4 మార్క్స్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్లోనే 4 బిట్స్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ థర్డ్ బిట్లో ఏంటి? సెంటర్ 0,-3, సెంటర్ 0,-3, e ఈజ్ ఈక్వల్ టు 2/3, e ఈజ్ ఈక్వల్ టు 2/3. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ సెమీ మైనర్ యాక్సిస్ 5, సెమీ మైనర్ యాక్సిస్ semi minor axis 5. ఓకేనా? సొల్యూషన్లో గివెన్ సెంటర్ h, k ఈజ్ ఈక్వల్ టు 0,-3. సెంటర్ h, k ఇచ్చాడు, e ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇచ్చాడు అండ్ సెమీ మైనర్ యాక్సిస్ ఇది ఇంతకీ ఏ రకమైన ఎలిప్స్ చూడాలంటే మనకి సెంటర్ ఎక్కడ ఉంది? 0,-3. 0,-3 అంటే అర్థం ఏంటి? 0,-3 అంటే x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ -3 అంటే ఇది సెంటర్ y యాక్సిస్ మీద ఉండాలి. సెంటర్ y యాక్సిస్ మీద ఉండాలి అంటే 0,-3.
ఇప్పుడు సెంటర్ 0,-3 అని ఇచ్చాడు, ఈ 2/3 ఇచ్చాడు, సెమీ మైనర్ యాక్సిస్ 5 అని ఇచ్చాడు. సెమీ మైనర్ యాక్సిస్ ఈజ్ 5. ఈ కేసులో మనం ఇది హారిజంటల్ ఎలిప్సా వర్టికల్ ఎలిప్స్లో ఫైండ్ అవుట్ చేయడం అనేది కష్టం, తెలీదు, మనం ఫైండ్ అవుట్ చేయడానికి తెలీదు. కాబట్టి మనం స్టాండర్డ్ ఎలిప్స్ని తీసుకోండి, అంటే హారిజంటల్ ఎలిప్స్ని తీసుకోవాలి. హారిజంటల్ ఎలిప్స్ అంటే సెమీ మైనర్ యాక్సిస్కి సెమీ మైనర్ యాక్సిస్ అంటే ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు 5. మైనర్ యాక్సిస్ అంటే 2b లెంత్, సెమీ మైనర్ యాక్సిస్ ఇచ్చేటికి b ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అండ్ b square is equal to, we know that b square is equal to a square into 1 minus e square. అంతేనా, a square into 1 minus e square. b square is equal to, this implies b square అంటే 25 is equal to a square find out చేయాలి మనం, a square 1 minus e మనకు తెలుసు, e అంతా 2/3 అంటే 2/3 హోల్ స్క్వేర్. అంటే ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇది ఎంత అవుతుంది 4/9. 4/9 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, రాసండి ఇది ఏ స్క్వేర్ ఇంటూ 1 minus 4/9. ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది, ఎల్సిఎం చేస్తే 9 minus 4 ఎంత అవుతుంది, 9 minus 4 5, 5/9 అవుతుంది. ఇదేమవుతుంది, 9 పైకి వెళ్ళిపోతే 25 into 9/5. ఈ 5 దీంట్లో ఎన్నిసార్లు 5 times, అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్నమాట 45. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45 వచ్చింది. అండ్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. దీని నుంచే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 25. సెంటర్ మనకు అలాగ ఉంది కాబట్టి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ x minus 0 whole square by a square 45 y minus of minus 3 plus 3 whole square by b square ఎంత 25 is equal to 1. అంటే ఇది ఎంతనమాట x square by 45 plus y plus 3 whole square by 25 is equal to 1. This is the required ellipse. ఇది థర్డ్ బిట్. అండ్ ఫోర్త్ బిట్ వచ్చేసి, ఫోర్త్ బిట్ సెంటర్ 2,-1 కామా e is equal to 1/2 కామా length of lattice rectum 4. lattice rectum, length of lattice rectum 4 ఇచ్చాడు. ఓకే, సొల్యూషన్ h, k is equal to 2,-1, e is equal to 1/2 అండ్ లెంత్ ఆఫ్ lattice rectum అంటే LLR is equal to ఎంత ఇచ్చాడు మనకి అంటే 2b²/a. ఇక్కడ కూడా మన స్టాండర్డ్ పారాబోలాని తీసుకోవాలి. సెంటర్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, మనం ఇది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కష్టం, వర్టికల్ హారిజంటల్. కాబట్టి మనం స్టాండర్డ్ ఎలిప్స్ని తీసుకోవచ్చు. 2b²/a ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. దిస్ ఎంప్లాయిస్ ఈ 2 దీంట్లో సార్ 2 times అంటే b² ఈజ్ ఈక్వల్ టు ఎంత 2a.
b square is equal to 2a. We know that e square is equal to 1 minus b square by a square. This implies b square ante 1 by 2 whole square is equal to 1 minus b square ante anta 2a by a square. a ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇదంతా 1 by 4. దిస్ ఇంప్లైస్ 1 by 4 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే a మైనస్ 2 బై a. ఇప్పుడు కింద ఏ ఉంటుంది కదా, a మైనస్ 2 బై a ఎల్సిఎం చేస్తే దిస్ ఎంప్లాయిస్ క్రాస్ మల్టిప్లై చేసేసాం అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 4 మైనస్ 4a మైనస్ మల్టిప్లై చేసాను 4a మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు a. ఈ ఏ ఇటువైపు దీని ఇటువైపు తీసుకెళ్ళిపోతే 4a మైనస్ a ఎంత అవుతుంది, 3a ఈజ్ ఈక్వల్ టు 8. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8/3. దిస్ ఎంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు 8/3. This implies a square is equal to 64/9. ఏ వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ b square, b square is equal to 2 into a value 8/3 పెట్టండి, 8/3. This implies b square is equal to 16/3. 16/3. ఏ స్క్వేర్ వచ్చింది మనకు, బీ స్క్వేర్ వచ్చింది. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, ఎక్స్ మైనస్ హెచ్ ఎంత ఇచ్చాడు మనకి 2 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 64/9 ప్లస్ y మైనస్ ఆఫ్ -1 అంటే +1 y స్క్వేర్ బై 16/3 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 9ని 3ని పైకి తీసుకెళ్ళిపోండి, 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 64 ప్లస్ 3 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 16 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 14. Question number 14. Okay.